భారతదేశంలో ఒకడికి అన్నం పెట్టడం అంటే అది మహత్కార్యం. మా అతిథి దేవో భవ, మా ఇంటికి అతిథి వస్తే వాడిని దేవుళ్ళలాగా చూస్తాం. కానీ మన కల్చర్ మీకు మా చిన్నప్పుడు కూడా మన అంటే నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ హోటళ్ళు చాలా తక్కువ ఉండేవి. అండ్ ఏదైనా ఊరు ఒక కొంచెం పెద్ద ఊరు అనుకోండి, అక్కడ ఎవరో బ్రతకలేని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు అన్నం భోజనాలు ఏర్పాట్లు చేసేవాళ్ళు. హోటల్ లాగా అనమాట, చిన్న హోటల్, ఇంట్లో భోజనాలు అనమాట. సో ఇంట్లో భోజనం దాన్ని ఏమనేవాళ్ళు తెలుసా? పూటకూళ్ళు అనేవాళ్ళు. అవును, ఎప్పుడో ఎక్కడో చదివినట్టు. పూటకూళ్ళు అనేవాళ్ళు. అంటే వాళ్ళని చాలా హీనంగా చూసేవాళ్ళు. ఎవరే వాళ్ళు అన్నం అమ్ముకుంటున్నారా అని. మీరు ఈ పిక్చర్ చూసారో లేదో, అది ఆయన పేరేంటి, గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కంలో ఒక విధవ పూటకోళ్ళ ఆవిడ ఉంటుంది. వాళ్ళని చాలా తక్కువ స్థాయిగా చూసేవాళ్ళు. కారణం ఏంటంటే అన్నం అమ్ముకుంటున్నారు. మరి అప్పట్లో అంటే నేను మీకు ఊరికే మనం ఒక దీని మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నా. మరి అప్పట్లో వీళ్ళు యాత్రలు చేసేవాళ్ళు కదా. అప్పట్లో కూడా భారతీయుడికి, సనాతన ధర్మీయుడికి, హిందువుకి యాత్ర చేయడం అనేది తన జీవితంలో ఒక పార్ట్. ఎట్లా చేసేవాళ్ళు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడి నుంచి కాశీ దాకా పోయేవాళ్ళు. కాశీ దాకా ఎట్లా పోయేవాళ్ళు ఆలోచించండి మీరు. ఏదో ఒక సిస్టమ్ ఉండాలిగా. ఏంటి ఆ సిస్టమ్? ఐ విల్ టెల్ యూ దట్ సిస్టమ్. కాశీకి పోవాలా, ఒకరు ఇద్దరు బయలుదేరరు, ఒక గ్రూప్గా బయలుదేరుతారు. అనేక కులాల వాళ్ళు అందరూ కలిసి బయలుదేరుతారు. వాళ్ళకి కావాల్సిన సరంజామా కూడా తీసుకొని వెళ్తారు. కానీ కాశీకి పోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? టేక్స్ లాట్ ఆఫ్ టైం. మంత్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద అన్ని రోజులకు సరిపడా వీళ్ళు ఆహారం మోసుకుపోగలరా? నాట్ పాసిబుల్. సో హౌ దే ట్రావెల్డ్ అంటే ఆ సిస్టమ్ ఏందో చెప్తాను నేనండి. ఇప్పుడు మీరు మీ గ్రూప్ కాశీకి వెళ్తున్నారు, చీకటి పడబోతుంది. 6 గంటలకంతా అంటే చీకటి పడే సమయానికి, సూర్యాస్తమయం సమయానికి ఏదో ఒక గ్రామం చేస్తారు, అక్కడ స్టే. మళ్ళీ తెల్లవారుజామున బయలుదేరుతారు. సో మీరు ఏదైనా ఊరు చేరగానే ఆ ఊరి పెద్ద వస్తాడు మీ దగ్గరికి. ఎవరైనా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము పలానా వాళ్ళం, పలానా ఊరు నుంచి వస్తున్నాం. సరే, రాత్రికి మా ఊళ్ళో ఉండండి. మీలో ఎవరెవరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు? చాలా అంటే కులం అనగానే చాలా ఇదిగా అనుకోకండి ప్లీజ్. అందరి వివరాలు తీసుకునేవాడు. వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లల్లో వీళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళు. వాళ్ళు అతిథుల్లాగా వీళ్ళని దేవుళ్ళలాగా, అయ్యా మా ఇంటికి వచ్చారయ్యా అతిథులు ఇయ్యాల. ఎందుకంటే అడుగు తినేవాళ్ళు లేడు కదా ఆనాటి కాలంలో. వివక్ష కూడా ఉండదు. సో నైట్ భోజనం చేసేవాళ్ళు అందరూ దీని క్రింద పడుకునేవాళ్ళు. మళ్ళీ ఉదయాన్నే లేచి బయలుదేరేవాళ్ళు. ఎంత గొప్ప కల్చర్ కదా, ఎంత గొప్ప కల్చర్ ఆలోచించండి. అండ్ రైట్, ఫినాన్షియల్ ఇష్యూస్ ఏం చేసేవాళ్ళు తెలుసా? మా ఊళ్ళో ఉండే క్వారంటైన్ దగ్గరికి పోయేవాళ్ళు. క్వారంటైన్ దగ్గరికి పోయి, అయ్యా కాశీకి పోతున్నాం, మాకు అక్కడ డబ్బులు కావాలి కదా. అక్కడ ఏదైనా పూజలు చేయడానికి, ఏదైనా దేవుడికి దక్షిణ ఇవ్వడానికి డబ్బులు కావాలా. అక్కడుండే కరెన్సీ ఇక్కడుండే కరెన్సీ ఒకటి కాదు కదా. సో ఈ క్వారంటైన్ ఏం చేస్తాడంటే, కాశీలో ఉండే ఒక వ్యాపారికి లెటర్ రాసిస్తాడు అనమాట. ఇదిగో ఈయనకి ఇంత ఇయ్యే అని. ఈయన ఇది గ్రామస్తుడు వైశ్యుడికి డబ్బులు ఇచ్చేస్తాడు. అక్కడ తీసిపోయి చీటీ చూపిస్తే ఆయన డబ్బులు ఇస్తాడు. అక్కడ వాడుకోవచ్చు నువ్వు. ఎక్స్చేంజ్ అనమాట. అవును, నేను చిన్నప్పుడు కూడా చాయ్ షాపులలో చిల్లర లేకపోతే ఒక సిగరెట్ ప్యాకెట్ కాగితం చించి దాని మీద రాసిచ్చేసేవాడు. అంటే ఉంది ఆ కల్చర్. ట్రూ. తర్వాత ఎప్పుడో వీళ్ళిద్దరు కలుస్తారు. ఏది కాశీ వైద్యుడు, కాశీ వ్యాపారి, మన ఊరి వ్యాపారి కలిసినప్పుడు ఆ చీటీలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. చేసుకొని ఫినాన్షియల్ ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు.
ఎంత అద్భుతమైన నిజంగా చాలా కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారు. సో అండ్ సార్ ఒక్క విషయం ఆలోచించండి సార్, ఒకనాటి కాలంలో భారతదేశపు గ్రామాలు అద్భుతమైనటువంటి ఇవి. మీకు ఉత్పత్తులన్నీ గ్రామాల్లో జరిగాయి. గ్రామాలలో యుటిలిటీ అయిపోయిన తర్వాత, అంటే గ్రామాలకు సరిపోయిన ఇది అయిపోయిన తర్వాత అవి పట్టణాల్లో అమ్మేవాళ్ళు. సో పట్టణాల డబ్బులన్నీ గ్రామాలకు వచ్చాయి. గ్రామం నుంచి ఒక్క రూపాయి కూడా పట్టణానికి పోయేది కాదు. మీరు చెప్తుంటే ఎవరో ఒక పెద్ద ఆయన గ్రామాలు ఈ దేశానికి పట్టుకోమాలంటే బహుశా అదేనేమో మరి. నేను కానీ ఈరోజు ఏమైంది, కుల వృత్తులు దెబ్బతిన్నాయి. మీకు నేను అంటే అది మంచా చెడు అనేది కాదు, నేను ఓన్లీ అనాలిసిస్ మాత్రమే ఇస్తున్నా. మంచి చెడు అనేది లెట్ ద పీపుల్ డిసైడ్. మీరు ఒక రేజర్ ఎంతది ఇంతది రేజర్ వచ్చింది మార్కెట్లోకి, ఒక కులం లేచిపోయింది, అవునా కదా? ట్రూ. మంగళి వాళ్ళకి చాలా వరకు తగ్గింది, సోదరులకి ఎవరు వెళ్ళట్లేదు షాప్స్లోకి. వాషింగ్ మిషన్ వచ్చింది, ఇంకొక కులం లేచిపోయింది. చాకలి తమ్ముళ్ళు. స్టీల్ గిన్నెలు తయారు చేసే కంపెనీ వచ్చింది, ఇంకొక కులం కన్సరా అనే కులం లేచిపోయింది, అవునా కదా? పెద్ద పెద్ద ఈ మిల్లులు వచ్చినాయి, నేతన్నలు వెళ్ళిపోయారు. అది చీర శిల్పం సార్. నేతన్న ఒక శిల్పాన్ని, మీకు మనం ఏం పోగొట్టుకున్నామో చెప్తాయనండి. ఇప్పుడు మా చిన్నప్పుడు మేము చూసాం, మా ఇంటికి మా మంగళి వచ్చేవాళ్ళు, చాకళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో మనుషుల్లానే ఉండేవాళ్ళు తప్ప వాళ్ళు గడ్డంగిస్తూ వాడు ఊరి వార్తలన్నీ చెప్పేవాడు. ఈమె చాకలి వాళ్ళు గుడ్డలు తీసుకుంటూ ఆ ఊళ్ళో ఉండే వార్తలన్నీ ఆడవాళ్ళకి చెప్పేవాళ్ళు. సో అంటే న్యూస్ చెప్పడం కాదు అక్కడ, దట్ హ్యూమన్ రిలేషన్. ఆ హ్యూమన్ రిలేషన్స్ పోయినాయి. ఈరోజు పంట పండితే దాంట్లో ప్రతివాడికి భాగం ఉండేది. కరెక్ట్. అది గొప్పదా ఇది గొప్పదా అనేది కాదు, నేను అప్పుడే ఉన్నది చెప్తున్నా. నేను ఇప్పుడు ఒక నేతన్న మానేసి నేత మిల్లులో కూలోడుగా చేరాడు. క్రియేటర్గా ఉండాల్సిన వాడు వెళ్ళి లేబర్గా పనిచేయటం. ఎటువంటి క్రియేటివిటీ ఉండేది భారతదేశంలో? చీర కట్టుకుంటే అదొక శిల్పం. మంచినీళ్ళు గ్లాసు తయారు చేస్తే అద్భుతంగా తయారు చేసేవాళ్ళు గ్లాసు. నువ్వు ఏ పని తీసుకోండి, మీకు ఇంకొక చిన్న ఉదాహరణ ఇక్కడ చెప్తాను మీకు. అంటే మనం ఏం కోల్పోయాం అనే దానికి అద్భుతమైన ఉదాహరణ స్వామినారాయణ్ తెలుసు కదా మీకు. స్వామినారాయణ్ కల్ట్ వాళ్ళు టెంపుల్స్ కట్టించాలా అనుకున్నారు. టెంపుల్స్ కట్టించాలా అనుకొని చూస్తే ఆనాటి పనితనం ఉన్నటువంటి శిల్పులు ఎవ్వరు లేరు. ఎవరున్నారు? లేరు. వాళ్ళ జనరేషన్స్ అంతా అప్పుడంటే రాజులు పరిపాలించారు, రాజులు పోషించారు కాబట్టి వాళ్ళ జీవనాలు గడిచిపోయాయి. కానీ ఆ తర్వాత ప్రజలే రాజులైన తర్వాత వాళ్ళ జీవన గమ్యం ఎట్లా? సో వాళ్ళు అనేక మంది రిక్షాలు తోలుకునేవాళ్ళు, ఆటోలు తోలుకునేవాళ్ళు, లేదు ఇతర వృత్తుల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళ తర్వాత జనరేషన్స్. వీళ్ళు ఏం చేశారనంటే అటువంటి కుటుంబాలు ఏ ఉన్నాయని ముందు ఐడెంటిఫై చేశారు. చేసి వాళ్ళల్లో పిల్లల్ని తీసుకొని వచ్చారు, పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుళ్ళు కట్టిస్తున్నారు. మన అబుదాబిలో కట్టారు కదా, అద్భుతం. మీరు ఢిల్లీకి వెళ్ళి చూడండి, ఢిల్లీ అక్షర్ధామ్ అసలు అద్భుతం. చూసారా? ఒక్క ఆర్చి ఉంటుంది, దాని మీద 900 నెమళ్ళు. మీరు లోపలికి వెళ్ళి అట్లా చూస్తే అదొక అంటే అద్భుత ప్రపంచం. కారణం ఏంటంటే ఆ జీన్ ఇంకా ఫ్లో అవుతుంది, ఆ స్కిల్స్, ఇది ఆ కళా హృదయం అవి ఇంకా వాళ్ళల్లో దాగి ఉన్నాయి.